హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పచ్చడి అనమాట. మనకి బీపీ ఉన్న, షుగర్ ఉన్న, అలాగే కంటి చూపు మెరుగుపరుచుకోవడానికైనా ఎన్నో వ్యాధులను దూరం చేసే శక్తి దీనికి ఉందండి. సో వీక్లీ వన్స్ కుదిరితే మంత్లీ ఒక్కసారైనా ఇలా మునగాకుతో ఏదైనా చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. మీకు దగ్గరలో ఎక్కడున్నా సరే ఇలా మునగాకుతో పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మునగాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను వచ్చేసి మునగాకుని ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా ఆకులుగా తెంపేసి పెట్టుకున్నాను అనమాట. కడిగాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఒక 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని నూనెలో వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మనం మునగాకు క్వాంటిటీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను మునగాకు వేసుకుంటున్నానండి. సారీ అండి, మునగాకు వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఏం లేదండి, ఆ మిగిలిన నూనెలోకి మునగాకును కూడా వేసుకొని మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న దాంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే ఈ మునగాకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మునగాకు అనేది దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇదైతే కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ మిక్సీ పట్టడం అనే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను చింతపండు అనేది ముందుగానే నానబెట్టుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును మాత్రమే వేసుకోండి. వాటర్ పక్కన పెట్టేసుకోండి. ఈ వాటర్ వచ్చేసి మనకి మునగాకు గ్రైండ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా చింతపండు కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మునగాకుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనకి మిగిలిన చింతపండు వాటర్ ఉంది కదా, అవసరమైన మేరకు వేసుకుంటూ కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని పోపుని మంచిగా వేయించుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు పచ్చడి వేసుకోవాలి. దీనికి పోపు అయితే అవసరం లేదండి, అలాగే కూడా తినేసేయచ్చు. మీకు నచ్చితే ఇలా పోపు కూడా పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా ఈ పోపులోకి మునగాకంతా పచ్చడి వేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి వేడి వేడి మునగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎన్నో విటమిన్స్ కానీ, మనకి కంటి చూపుకు కానీ, షుగర్, బీపీ ఉన్నవాళ్ళు ఇది వీక్లీ వన్స్ అయినా ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా అలా ఒకసారి కొట్టండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.